నాపై దిల్రాజు గారు అభియోగం చేసినందుకు దానికి నేను వివరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దిల్రాజు గారు ఆయన మాటల్లో ఆయన ఇది మేము ఆ నలుగురు అని గవర్నమెంట్ కానీ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు భయభ్రాంతులు గురై ఆ నలుగురు అని చెప్పడంతో ఏ విధంగా ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ముందు ఏం జరిగిందో మీకు కొన్ని వివరాలు తెలియజేస్తా. మే మొన్న 23వ తారీఖున నైట్ దుర్గేష్ గారు మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి సత్యనారాయణ హరిహర వీరమల్లు కోసం థియేటర్లు అన్ని బంద్ చేస్తున్నారా, ఆ సినిమాని దానికోసం అది ఇది అడగడం జరిగింది. ఎవరు ఆ నలుగురు అది ఇది అని నన్ను అడిగారు. సార్ అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపి దమ్ము ధైర్యం ఎవరికి ఉందిరా? అసలు అది ఇదంతా చాలా పూర్తండి. రేపు నేను ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం అన్ని అసలు ఆపి ప్రసక్తే లేదు, ఇదంతా రాంగ్ ట్రాక్ వెళ్తుందని నేను చెప్పడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ లో ఆ నలుగురు ఎవరు కూడా తెలియజేయి, మొత్తం అంతా అందరూ బండారం బయట పెట్టు అన్నారు. అలాగే సార్ అన్న. అదే రోజు మర్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టడం మీ అందరికీ తెలుసు. ఆ ప్రెస్ మీట్ లో నైజాం వ్యాపారంలో తెలుగు ఫిలింలో ఇండస్ట్రీలో వ్యాపారంలో నైజాంలో ఒక 10% ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్